ఈ మధ్య మన పిల్లలకి ఏ భాష సరిగ్గా రాని పరిస్థితి. అటు హిందీ జాతీయ భాష అయింది, చుట్టూ ఎవరు మాట్లాడరు. ఇంగ్లీషు ఫారిన్ లాంగ్వేజ్, అసలు మాట్లాడే వాళ్ళే ఉండరు. నాకు ఇప్పటికీ ప్రొనౌన్సియేషన్లో చాలా ఇబ్బంది పడతాను నేను ఇంగ్లీష్లో. నాకు ఇంగ్లీష్ వొకాబులరీ అంతా సూపర్. మీకు డిక్షనరీ ఇట్లా ఇచ్చేసి ఏ పదమైనా అడగండి నేను చెప్తాను ఇంగ్లీష్లో అంటాను. కానీ ప్రొనౌన్సియేషను నాకు ఎక్కువ రాదు. ఎందుకు? నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంగ్లీష్ వాతావరణంలో పెరగలేదు. మన ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఐఆర్ఎస్ ఉద్యోగంలో రోజు ఇంగ్లీషే కాబట్టి అది ఓకే, అది రిటర్న్ ఇంగ్లీష్. కానీ మంచి ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడితే వినే పరిస్థితి లేదు. అందుకని ఇంగ్లీషు కూడా మనకి బాగా నేర్చుకునే పరిస్థితులు చుట్టుపక్కల లేవు. తెలుగు ఇక చివరికి వచ్చాను. హిందీ అయింది, ఇంగ్లీష్ అయింది, తెలుగు. అసలు తెలుగు అంటే అత్యంత చిన్న చూపు ఉన్న పరిస్థితి నేడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు తెలుగు మాట్లాడతారండి, అది చాలు కదా అంటున్నారు. కానీ ఒక భాష రావటం అంటే అది మాట్లాడటం కాదు. నేను తెలుగు అభిమానిని, లాంగ్వేజెస్ అభిమాని. ఈ పాటికి మీకు ఆ విషయం అర్థమై ఉంటుంది. కానీ తెలుగు అభిమానికి ఈ మాట నేను మీకు చెప్పట్లేదు. పిల్లల శ్రేయస్సు కోరి చెప్తున్నాను. పిల్లలకి ఏదో ఒక భాష బాగా వస్తే ఇంకెన్ని భాషలైనా, అది సంస్కృతం అయినా, ఫ్రెంచ్ అయినా, జర్మన్ అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఏదైనా బాగా వస్తుంది. ఇది నేను చెప్తుంది కూడా కాదు. మళ్ళీ జార్జ్ బెర్నార్డ్ షా లాంటి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ఎంతోమంది చెప్పిన మాట ఇది. అందుకని మీరు చూడండి, ఎంతోమంది ఫిలాసఫర్స్, గ్రేటెస్ట్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ సొంత భాషలో ఎంతో ముందుకి వెళ్ళిన పరిస్థితి. ఐన్స్టీన్ లాంటి శాస్త్రజ్ఞుడు జర్మన్ అతను. ఎంతోమంది ఫిలాసఫర్స్, జర్మన్ ఫిలాసఫర్స్ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది ఫారిన్ పీపుల్ వాళ్ళ భాషలోనే రచనలు కొనసాగించారు. అట్లాగే ఇప్పుడు ఫిన్లాండ్, మీరు స్వీడన్ లాంటి కంట్రీస్కి వెళ్తే వాళ్ళ భాషలోనే వాళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్ అదంతా చేస్తూ ఉంటారు. సో అట్లా మనం తెలుగుని మర్చిపోయామంటే అర్థం ఏంటంటే తెలుగుకి ఏమి అవ్వదు. తెలుగు సంస్కృతి ఏమి కిందకి పోవటం, దాన్ని ఉద్ధరించడం మన కర్తవ్యం కాదు. కానీ నష్టపోయేది మన పిల్లలే, మన రేపటి పౌరులే. వాళ్ళు ఏ లాంగ్వేజ్ రాని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అందుకని నేను చెప్పే ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, అది నా అనుభవం కూడా, నేనేదో వేరే వాళ్ళ నుంచి చూసి చెప్పట్లేదు. మన మాతృభాష, అది బెంగాలీ అయితే బెంగాలీ, లేకపోతే జర్మన్ అయితే జర్మను, దాంట్లో మంచి పట్టు ఉండి మంచి పునాది ఉంటే ఇంగ్లీషు ఖచ్చితంగా దానంతట అదే తన్నుకుంటూ వస్తుంది. నేను ఇప్పటికీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోనూ ఆర్టికల్స్ రాస్తుంటాను, తెలుగు న్యూస్ పేపర్లో కూడా రాస్తుంటాను. మేబీ నాలాంటి వాడికి లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఎట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. కరెక్ట్, అది కూడా ఒక డెఫినెట్గా ఒక కారణం. కానీ రెండో కారణం ఏంటంటే తెలుగు పునాదిగా ఇంగ్లీష్ నేర్చుకోవటం వలన నాకు లైఫ్లో చాలా ఉపయోగపడింది. మా చిన్నప్పుడు మా సార్ ఒక ఆయన ఉండేవాడు, గ్రామర్ సుబ్బారావు గారు అనేవాళ్ళు ఆయన పేరు. ఆయన ఇంగ్లీష్ పుస్తకం ఇట్లా తెరిచి పాఠం చెప్పేవాడు కదా. ఆయన పాఠం ఒక పేరా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఇక ఆయన ఆ ఫస్ట్ పేరాలోనే ఏదో ఒక పదం వస్తుంది. ఆ పదానికి సంబంధించి దాని పద ప్రయోగం ఎలా చేయాలి, దాన్ని ఏ ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలి, దానికి సంబంధించిన మిగతా పదాలు ఏంటి, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా బోధించేవాళ్ళు మాకు. ఆయనకి మా ఊళ్ళో, ఆయన ఇంటి పేరు జీ, బట్ ఆ జీని గ్రామర్ చేశారు మా ఊళ్ళో. మాది నర్సరావుపేట, ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లా, గుంటూరు దగ్గరలో ఉంది అది. సో అలాంటి గురువులు నిజంగా దొరకటం మంచి అదృష్టం. ఎందుకంటే నేర్చుకోవటం మీద మనకు కనుక ఆసక్తి కలిగిస్తే మనం ఏదైనా చక్కగా నేర్చేసుకుంటాం. ఒక టీచర్ యొక్క గొప్పతనం అది. అంటే ఒక గులాబ్ జామ్ నోట్లో వేసుకుంటే ఎంత భలే ఉంది అన్నట్టుగా ఇంగ్లీషు లాంగ్వేజ్ని కూడా మనం అలా ఎంజాయ్ చేయొచ్చు అని మనకి తెలియజేసే, లేకపోతే మనల్ని అట్లా అనుభవింపజేసే గురువులు ఇప్పుడు ప్రస్తుతం కరువయ్యారు.